నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందరి దృష్టి వైసీపీ నాయకుల అరెస్టుల మీదే కొనసాగుతుంది. మరోవైపు వాళ్ళు కూడా స్పష్టంగా ఇవాళ బెయిల్ కోసం డ్రామాలు ఆడుతున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోసాని మీద ఇప్పటికి 25 కేసులు నమోదవటం, వల్లభనేని వంశీ మీద 4 కేసులు నమోదైనా కూడా ప్రధానంగా వీళ్ళందరూ కూడా బెయిల్ కోసం ఇవాళ ఆరోగ్యం బాలేదంటూ గుండెపోటు అనే డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో కేసులు ఇన్ని నమోదవుతున్నటువంటి పరంపర కొనసాగుతుంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవాళ కోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంగా మరి నిజంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా? బెయిల్ వచ్చిన ఇతర కేసుల్లో మరొకసారి బుక్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది? ఇప్పటికే పీటీ వారెంట్ తోటి 3 జిల్లాల పోలీసులు కూడా ఇవాళ సబ్ జైలు ముందు రెడీగా పోసాన్ని తీసుకెళ్లేందుకు ఉన్నటువంటి క్రమంలో ఏం జరగబోతోందో మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే మేడం. నమస్కారం. మేడం, పోసాని మొన్న ఆడినటువంటి హెల్త్ డ్రామా ఇవాళ బెయిల్లో వాదనలు వినిపించేందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే ఇవాళ ఆయన బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరగబోతోంది. మరోవైపు 25 కేసులు కూడా ఆయన స్టేట్ వైడ్ గా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు పోసానికి బెయిల్ వస్తుందా? బెయిల్ వచ్చిన ఈ కేసులో ఇతర కేసుల్లో మరొకసారి బుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎట్లా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను పేరేంటండి? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, మాజీ అడ్వకేట్ జనరల్. మొన్న ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఏమన్నారంటే, ఇక్కడ వదిలిపోతే ఇంకో గద్ద వచ్చి ఇంకో చోట కేసుకెళ్ళిపోతుంది, అక్కడ వదిలిపోతే ఇంకో గద్ద వేసుకెళ్ళిపోతుంది అని చెప్పి సెటారికల్ గా చాలా వెరీ అన్సివిలైజ్డ్ వేగా అనిపించింది నాకు అది, గద్దతో పోల్చడం పోలీసుల్ని. ఎనీవేస్, అలా మాట్లాడిన వ్యక్తి దే హావ్ ప్రెడిక్టెడ్ ఇట్ బిఫోర్. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, దీంట్లో కొత్త ఏమీ లేదు ఆ పార్టీ వాళ్ళకి. అండ్ దీంట్లో వాళ్ళు దిగ్భ్రాంతికి చెందాల్సిన అవసరం కూడా ఏం లేదు. అదంతా కాకుండా ఇప్పుడు ఐ కమ్ టు పోసాని. ఫస్ట్ ఈ క్యాండిడేట్ నవ్వు చేసేద్దాం, వంశీని. వల్లభనేని వంశీ పెట్టిన రిక్వెస్ట్ ఏంటి? నాకు మంచం కావాలి, దాని తర్వాత ఇంట్లోంచి కంచం కావాలి, ఇవన్నీ ఏర్పాటు చేసుకుని మళ్ళీ నా మనోభావాలు నా ఆస్తమాలు షేర్ చేసుకోవడానికి 4 మనుషులు కావాలి, ఇంతమంది కావాలని కోరాడు. చివరికి ఏమైంది? మంచం పోయి 1.5 అడుగు గట్టయింది. ఇదంతా కాకుండా లోపలికి వెళ్తే 4 కేసులు యాడ్ అయినాయి. ధైర్యం ఏమొచ్చింది? ఓహో, అరెస్ట్ చేస్తే ఇతన్ని పర్ఫెక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి జనాలు రెచ్చిపోయి అందరూ కేసులు పెట్టేశారు. బాధితులందరూ కేసులు పెట్టడంతో ఏమైందంటే, 3 అడుగుల మంచం నుంచి 1.5 అడుగు గట్టు మీద పడుకున్నాడు. గట్టు మీద పడుకుంది, అక్కడే టాయిలెట్ ఉంటుందంట, ఫైన్. అది కూడా కాకుండా తడికిలు కట్టి ఆ రూమ్ లోకి సాలిటరీ సెల్ లాగా చేసి పడేశారు. పక్కన ఎవరు చూడడానికి వీల్లేదు. సో 4 మనుషులు కావాలి మాట్లాడుకోవడానికి అనుకుంటే, బెయిల్ వచ్చి బయటకు వెళ్ళే వాళ్ళకి సందేశాలు జారీ చేయాలి కదండి బయటకి. ఆ విషయం మీద నాకు ఆస్తమా ఉంది, నాకు కావాలంటే బయట సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు. ఇంతకంటే ఏం ఇస్తారండి ఇంకా కబుర్లు చెప్పుకోవడానికి? అతి కాకపోతే వీళ్ళకి ఇంట్లోంచి ఆ వంట కావాలన్నారు. అబ్బాయి అలాంటి ప్రసక్తి ఏం లేదు, జైలు ఫుడ్డే తినాలి, నువ్వు జైలు కూడికే పరిమితం అని చెప్పి కూడా వేస్తారు. ఫెంటాస్టిక్ మూవ్. ఇంకా పైన 4 కేసులు కూడా యాడ్ అయిపోయి ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ నా దృష్టిలో కొన్ని నెలల పాటు జైల్లో మగ్గి రిమైండ్లో, దాని తర్వాత ఏ డిస్కంఫర్ట్ లేకుండా ఐ విష్ అండ్ ప్రే గాడ్ వీళ్ళు చేసిన సో కాల్డ్ అరాచకాలు, దాని తర్వాత ధ్వంసాలు, దాని తర్వాత ఆక్రమణలు, తవ్వివేతలు, సంపాదించిన కోట్లు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ రావాలంటే వీళ్ళు పర్మనెంట్ జైలుకి వెళ్ళాలి. రాజమండ్రి జైలుకి వెళ్తే కంఫర్ట్స్ బాగుంటాయి, అక్కడ చెప్పుకోవడానికి కూడా 4 ఖైదీలు పక్కన ఉంటారు. సో ఈయన కష్టం తొందరలోనే నెరవేరాలని భగవంతుడు నేను కోరుకుంటున్నాను. 4 మనుషులతో పాటు హాయిగా ఒక ప్రాపర్ జైలుకి వెళ్ళి, సబ్ జైలు నుంచి కాకుండా ప్రాపర్ జైలు రాజమండ్రికి వెళ్తే ఫెసిలిటీస్ బాగుండాలని, అక్కడ ఫుడ్ కూడా బాగుండాలని. ఆయన ఫెసిలిటీస్ కోసం రాజమండ్రి జైలు కోసం మీరు కోరుకోవటం ఎందుకు? అంటే ఈయన మరీ ఇంత బాధపడకూడదు కదండి. 4 వ్యక్తులతో కలిసి ఉండాలన్న చిన్న కోరిక కూడా తీర్చలేకపోతే ఎలా? మనం దేవుడు నా మాత్రం ప్రార్థించలేమా? బాధితులందరూ కలిసి, అరే వంశీ మమ్మల్ని ఇంత బాగా దోచుకున్నావు నువ్వు, నీకు కనీసం రాజమండ్రి జైలుకి వెళ్తే పర్మనెంట్గా అడ్రస్ ఉంటుంది నీకు అక్కడ, ఈ సబ్ జైల్లో ఎంతకాలం భరిస్తావు అని చెప్పి అనుకోరా? ప్రార్థిస్తాం, తప్పేముందండి. రాజమండ్రి జైలుకి వెళ్తే రాజమండ్రి జైలు తీసుకెళ్ళనివ్వండి, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది కదా. ఐ ప్రే గాడ్ నాలాగా చాలా మంది ప్రార్థించే జనాలు కూడా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం వీడియో చేస్తే మేము బాధితులు అని చెప్పి 10 సెంట్లకి 4 లక్షలు అడిగారని చెప్పి కమెంట్లో రాయటాలు, ఇలా విధ్వంసానికి పరాకాష్ఠగా నుంచుని వైకాపా గవర్నమెంట్లో మేము ఎన్ని అన్యాయాలు చేస్తే అంత గొప్ప అని చెప్పి అనుకున్నారు. అది కాకుండా వినికిడిలో ఉన్న వార్త ఏంటంటే, వంశీ విషయంలో ఎప్పుడైతే సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్లో చంద్రబాబు నాయుడు తిట్టాలి అని చెప్పి ఒక స్క్రిప్టింగ్ వచ్చిందంట, వస్తే జగన్మోహన్ రెడ్డి గంట ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వడంట ఎవరికి. ఆ టీ ఇవ్వని మనిషి ఆ రోజు ఇంటికి పిలిచి భోజనం పెడితే అందరూ షాక్ అయ్యాడంట వంశీ. నాకెందుకు ఇంత మర్యాద సడన్ గా భోజనం పెట్టడం ఏంటి, హక్కును చేర్చుకోవడం ఏంటి అని చెప్పి. ఇది వినికిడిలో ఉన్న వార్త అండి. ఈ వార్త ప్రకారం తెలిస్తే వాళ్ళు ఏమన్నారంటేనంటే, ఓహో ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టావు కదా, అందుకే ఈ రాజమర్యాద అని చెప్పి. ఈ రాజమర్యాదలు ఎంత వస్తే అంత గొప్ప అనుకుని రెచ్చిపోయి తిట్టేశారు ఆ పాలనలో అందరూ. చివరికి ఏమైంది అంటే ఆ రోజు గొప్పగా తిట్టారని భోజనం పెట్టారు అదే అంటున్నారండి. లేకపోతే టీ కూడా ఇవ్వరంట జగన్మోహన్ రెడ్డి ఎవరికి వెళ్ళిన వాళ్ళకి. సో భోజనం పెట్టాడంటే, ఏంటబ్బా నేను అంత గొప్ప పని చేశారంటే, బాబు నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టావు కదా ఎండేసి, అందుకని చెప్పి నీకు భోజనాలు పెట్టారని చెప్పి గొప్ప
కీర్తి కలిగిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన విశ్లేషణ అంట. ఆ రోజు అన్నారని చెప్పి బయట అందరూ అనుకుంటున్నారు ప్రచారం. ఓకే ఫైన్. నౌ కమింగ్ టు పోసాని కృష్ణమురళి. అన్ని తిట్టేసి ఏమండి అసాల్ట్ అనేది ఎలా ఉంటుందండి? అబ్యూస్. ఒక ఉమెన్ ఉన్నారు అనుకుంటే అబ్యూస్ చేస్తాం మనం అనరాని మాట్లాడినా మానసిక వేదనే అది. పబ్లిక్ లో యూ హ్యావ్ నో రైట్ టు అబ్యూస్ చేసిన అసాల్ట్ అండి. డెరిగేటరీ కమెంట్స్ అంటారు వాటిని. దాని తర్వాత లైంగిక వేధింపులు, అది ఇంకొక రకమైన అసాల్ట్. 2 అసాల్ట్స్ చాలా సీరియస్ గా టేకప్ చేస్తారు వెన్ ఇట్ ఇస్ అ ఉమెన్. అది కూడా తెలియకుండా చొక్కా ఎగరేసుకుంటే తిట్టేశాడు. తిట్టిన తర్వాత ఎవరిని తిట్టాం? ఇప్పుడు మనం పొరపాటుని జగన్మోహన్ రెడ్డినో లేకపోతే తదితరులు ఎవరైనా తిట్టాం అనుకోండి, ఒక కేసుతో ఊరుకుంటారు. కానీ తిట్టింది ఎవరిని? స్టాల్ వార్స్ని తిడతారు వీళ్ళందరూ వెళ్ళి. ఎంత గొప్ప మనిషిని తిడితే అంత గ్రేట్ పదవి మాకు వైకాపా గవర్నమెంట్లో అనుకున్నారు. కానీ అదే గొప్ప మనిషిని తిట్టినప్పుడు అంత గొప్ప మనిషి కూడా ఫ్యాన్స్ ప్రతి ఒక్క చోట కేసులు వేస్తారని ఎలా అనుకోలేదు? క్రేజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు కేసులు వేసినా ఆ రోజుకి టెంపరీగా ఉన్న తర్వాత కూడా యాక్షన్ తీసుకుంటారు కదా. యా తప్పకుండా. ఇప్పుడు నేను అంటున్నానండి, మనం సాధారణ ఒక వ్యక్తి మీద తిట్టారనుకోండి 1 to 1 వెళ్తుంది కేసు. అదే మాస్ హిస్టీరియా క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని బట్టి తిడితే వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు? ఆ అభిమానులందరూ రెచ్చిపోయి పూటకో చోట గల్లీకో పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారనుకోండి, ఎక్కడ బయటకు వస్తారా? ఇంకెళ్ళి రిమైండ్ లోనే గడపడం సరిపోదు జీవితం అంతా. ఒక్కేస్తుంది ఒక కేసు. ఎన్ని గుండెపోటు డ్రామాలు అయినా చెప్పుకోవడానికి చాలా చిల్లరగా ఉంది. మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం తిట్టేస్తాం, ఎండేస్తాం, కడిగేస్తాం అని చెప్పి పోసాని కృష్ణమురళి పోయిన గుండె నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చిందంటే డాక్టర్లు సైతం డ్రామాలు ఆపండి అని చెప్పిన పరిస్థితి. కాదు, మీరేమో దీన్ని కొంత బయట జరుగుతున్న ప్రచారం డ్రామాగా చెప్తున్నారు. పోలీసులు కూడా లేకుంటే డాక్టర్లు కూడా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినంత ఏం లేదు, ఆయనకంతా బాగుందండి. కానీ ఆయన గతంలో ఉన్నటువంటి మెడికల్ ట్రాక్ రికార్డ్ రిపోర్ట్స్ ని బయట పెడతారు. వాళ్ళు ఏజ్ హాస్పిటల్ సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ అడ్వకేట్లు బయట పెడతారు. ఏమండి, ఒకప్పుడు గుండెపోటు వచ్చింది, ఈ రోజు గుండెపోటు రావాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి దురదొచ్చి అందరినీ తిడితే దురద ఈ రోజు కంటిన్యూ అయిందా? క్షమాపణకి వెళ్ళలేదా? మనిషి మారడా, ఆరోగ్యం మారదా? మీరు అప్పుడు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఒకటేనా ఎలా అంటారండి? పరివర్తన చెందిన మనుషులు కదా వీళ్ళందరూ. ఈ పరివర్తన చెందిన మనుషులు ఇప్పుడు సోకాల్డ్ పోసాని సజ్జలు చెప్పాడు నేను అన్నాను అన్న మాట పరివర్తన వచ్చింది కదా. ఇంకా పరిపూర్ణత వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఎంచుకోవడం చాలా మంచి పని చేశారు. మీరు ఈ పేర్లని తిట్టడంలో మామూలుగా అందరినీ తిడితే 1 to 1 అయి ఉండేది. కానీ మాస్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చంద్రబాబు నాయుడిని, దాంతో లోకేష్ని, జనసేన పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిట్టడం వల్ల వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి. వాళ్ళ మనోభావాలు హర్ట్ అయినాయి. ఇప్పుడు హర్ట్ అయితే ఏం చేస్తారండి? సొంత ఇంట్లో అమ్మా నాన్న ఏదో తిట్టిన ఫీలింగ్లో వచ్చి వాళ్ళు కేసులు పెడతారు. పరిణామాలు భరించు తెలీదా? అంటున్నారు కదా హోంమంత్రి అనిత అనుభవించి రాజా జైల్లో అంటున్నాను. ఏమన్నా అనుభవించి రాజా జైల్లో అనేది ఆవిడ ఒక పాజిటివ్ స్టాంగ్ లో ఉన్నారు. నేను కూడా పాజిటివ్ గా అంటున్నాను. అభిమానులు ఎంత గొప్ప మనిషిని కొడితే అంత గొప్ప వాళ్ళు అనుకున్నారు. అంత గొప్ప మనిషిని నెగిటివ్ గా కొడితే మనం ఖండించేటప్పుడు కూడా చాలా నెగిటివ్ వేలో అనవసరమైన రీతిలో వాళ్ళ ఇంట్లో ఉమెన్ ని ఖండించినప్పుడు పక్కింట్లో వాళ్ళు బయటకు వచ్చి కొడుతున్నారు ఈరోజు. దీన్ని ఎవరు ఆపగలుగుతారండి? అండ్ ఇదంతా పక్కన పెట్టండి, ఒక చిన్న విషయం చెప్తా నేను. టీడీపీ గవర్నమెంట్లో మన జీవీ రెడ్డిని ఆయన రాజీనామా చేశారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఇస్. ఒక విషయం గుర్తుంచుకోండి, టీడీపీ గవర్నమెంట్లో ఉన్న సోకాల్డ్ స్టాండింగ్ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్న కార్యకర్తలు అవనండి ఎవరన్నా టీడీపీ కార్యకర్తలు సపోర్టెడ్ జీవీ రెడ్డి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి అంత సపోర్ట్ రాలా. దాని గురించి డెఫినెట్ గా పార్టీ ఆలోచిస్తుంది. అందుకనే ఆయన మీద మళ్ళీ ఎన్నిక తీసుకునే ప్రచారం ఉంది. ఏమండి, జీవీ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న కృతజ్ఞత ఎక్కడ పోలేదు. పార్టీ శ్రేణులందరూ ఒక చిన్న ఎర్రర్ జరిగినా లేకపోతే వాళ్ళు అనుకున్న రీతిలో జరగకపోయినా పార్టీ వేరు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిప్రాయం వేరు, దాని తర్వాత రెస్పెక్ట్ వేరు. కానీ ఒక ఇష్యూ వస్తే ఇష్యూగా మాట్లాడతారు తప్ప మోకముడిగా పోయి ఒక పని చేయరు. మోకముడిగా చేసిన పార్టీ ఎవరండి? వైకాపా. అందరికీ ఒకటే రకమైన ఊచకోత ఈ పార్టీలో. ఏమండి, ఒక డెమోక్రసీ అనేది ఎలా రన్ అవుతుందంటే టీడీపీ పార్టీని చూసి నేర్చుకోవాలి. శ్రేణులను ఎప్పుడు తొక్కిపెట్టి ఉంచట్లా. మీకు ఒక మనోభావాలు, మీకు ఒక వాయిస్ ఉంది, ఆ వాయిస్ని మీరు ఎగ్జిబిట్ చేయకూడదని ఎప్పుడు తొక్కల టీడీపీ. దానివల్ల ఏమవుతుంది? హెల్దీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, కార్యకర్తలు ఎవరు? జనాలతో నడిచేవాళ్ళే. జనాల నాడిలా ఉంది కాబోలని గవర్నమెంట్ తెలుసుకోగలుగుతుంది కదా. ఏమీ లేదు, ఎక్కడికక్కడ జగన్ బాబు గ్రేటు, జగనన్న గ్రేటు, జగనన్న పథకాలు, బాబు ఇంటికి వస్తాడు, అమ్మ ఒడి ఇస్తుంది, బుగ్గలు సవర్ తీయటం. అన్నా నువ్వు గొప్ప అన్నా 151 నీకు వచ్చిందన్న. ఆ సూడో వాళ్ళ బతికిన జగన్ ఏమయ్యాడు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు. మనం ఇంతకాలం చూసిన సెట్లు ఏదైతే అది ఉన్నాయో ఇదేమన్నా సెక్రటేరియట్లో సెట్ అనుకున్నాం, ఆ తాడేపల్లి ఇంట్లో వేసిన సెట్ అని తర్వాత తెలిసింది మనకి. ఆఫీస్ ని తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ కూడా వేయించారు. ఇదంతా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పరాకాష్ఠలేండి, వదిలేయండి అదంతా. అదంతా వదిలేస్తే ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సెక్రటేరియట్కి రాలేడు, కానీ సెక్రటేరియట్ దగ్గరగా ఉన్న మిర్చివాడికి చంద్రబాబు నాయుడు గారు రాలేదంటే ప్రశ్నిస్తాడు. ఏం గొప్ప క్వశ్చనింగ్ అండి ఇది.
అసలు నువ్వు క్వశ్చన్ చేస్తే జనాలకి ఏమైనా వాల్యూ ఉంటుందా జగన్? కొంచెమన్నా పట్టించుకుంటారా? మిర్చిగడికి చంద్రబాబు నాయుడు గారు రావాలా? కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వెళ్ళవా? ఏం మాట్లాడుతావు నువ్వు? కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా. 5 ఏళ్ల పాటు నువ్వెందుకు వెళ్ళే సెక్రటరీకి ఆఫీస్ కంటే? ఏం చెప్తావు నువ్వు? ప్రతి ఒక్క ఇష్యూకి గోతులు, దాని తర్వాత మొత్తం రోడ్లన్నీ పోయినాయి, నువ్వు అదే రోడ్లోంచి వెళ్తున్నావు, అవి కూడా పట్టించుకోలేదు, నువ్వు కళ్ళు కనిపించట్లేదని జనాలు అనుకోరా? ఈరోజు విజువల్స్ చూస్తుంటే బురదలో నిండిపోయిన రోడ్లను చూసి ఈరోజు డెవలప్మెంట్ అయిన రోడ్లు చూస్తే ఓహో డెవలప్మెంట్ స్టార్ట్ అయిందన్న సూచనలన్నీ మొదలైన ఈ రాష్ట్రంలో. నువ్వు ఉన్నప్పుడు ఏం జరిగింది? నువ్వు క్వశ్చన్ చేసే ముందు నువ్వేం చేసావు? 5 ఏళ్ళని ప్రశ్నించుకోవా? వైకాపా గవర్నమెంట్కి ఏం లేదండి, వాళ్ళ క్యాడర్ లేదు, పాడు లేదు. వాళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అదే డ్రామా చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది. ఆ కోపానికి బలైన బ్యాచ్ అంతా ఇది. అండ్ ఇట్స్ హై టైమ్ దట్ వైఎస్ఆర్సీపీ పుట్ అ ప్రాపర్ లీగల్ పర్సన్. సో ఇప్పుడు డ్రామా కూడా జగన్ ఆడించిన నాటకంగా చూడాలి. ఎందుకంటే ఈ డ్రామాకి బిఫోర్ ఆయన లోకల్ ఎమ్మెల్యేని కలవటం, తర్వాత ఆయన ఛాతీ నొప్పి అని చెప్పి శనివారం రోజు కొంచెం డ్రామా క్రియేట్ చేయటం, ఇదంతా జరిగింది, ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డ్రామా కూడా కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా కేర్ ఆఫ్ తాడేపల్లి. ఏమండి ఇన్ని తిట్లు తిట్టాలనుకునే వాళ్ళు ఈ చిన్న డ్రామా రాయలేడా సజ్జల? పెన్లో ఇంకైపోయిందా ఏంటి చిన్న డ్రామా రాయటానికి? అయినా ఈ రోజున్న డాక్టర్స్, న్యాయ వ్యవస్థ ఈ చిన్న చిన్న రాసిన స్క్రిప్ట్లు, 10 రూపాయలకు అమ్ముడుపోయే స్క్రిప్ట్ల గురించి చదివి నమ్మి బయట పంపిస్తారండి? బాధితుల గురించి ఆలోచించరా? జెన్యూన్ రీజన్ ఉంటే హాస్పిటల్లో పెట్టి ఉండేవాళ్ళు కదా ఈ పాటికి. జెన్యూన్ గా తుంటే పొంటే మంచమే ఇచ్చే ఉండేవాళ్ళు కదా. జెన్యూన్ గా జైలు ఫుడ్ బాగాలేదు అనుకుంటే కనుక ఇంటి నుంచి క్యారేజ్ వచ్చి ఉండేది కదా. సౌలభ్యాలు సౌకర్యాలు మీకు కావాలి కష్టాల్లో కూడా. మీరు చేసిన నాశనంలో కష్టాల్లో మీకు సుఖాలు కావాలి. ఇక్కడ మీకు మాత్రం రంభా వరుసలు కుట్టాలు వచ్చి లోపల మామూలు జనాలు అయితే కుట్టించుకుని అబ్యూజింగ్. అంటే ఎంత దూషణ అంటే ఇలాంటి మాటలు మగవాళ్ళు వెళ్ళారు, ఆడవాళ్ళు వెళ్ళారు, పసిపిల్లలు అయితే పాడైపోతారు. ఇలాంటి బ్యాచ్ని తయారు చేసి అసలు క్యాడర్కి వాల్యూ ఉందా జగన్? నీకు రియల్ టైం క్యాడర్ వాలంటీర్ సిస్టమ్ పెట్టే వాలంటీర్స్ చెప్పలేదా నీకు వచ్చేప్పుడు? లేదు, మన మీద ఇంత నెగిటివిటీ ఉంది, జనాలు ఇష్టపడలేదు, ఈసారి మనకి 10 స్థానాలు రావు, 11 స్థానాలు రావు అని చెప్పలేదా? వై నాట్ 175? ఇప్పుడు అందుకే చంద్రబాబు గారు అంటారు వై నాట్ పులివెందులని. మొన్నే శనివారం రోజు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు టాపిక్ వస్తాయండి. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు మొన్న. 4 స్థానాల్లో రీపోటీ చేసంట. దాంట్లో మనం తెలిసేసుకోవచ్చు అంట ఎవరి సత్తా ఎంత ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో పర్మిసిబుల్ లేనివి, చాలా స్టూపిడ్గా సిల్లీగా రీ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి మా వాడిని ఇంకొకసారి పాస్ చేయించండి, ఇది పబ్లిక్ ఎగ్జామ్ కాదు కదా అని అడిగినట్టు సిల్లీ క్వశ్చన్స్ అడగడానికి అవినాష్ రెడ్డి కీప్ క్వైట్. మైక్ పెడితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే అంటే కనుక తినే వాళ్ళకి మాత్రం చీ అనిపిస్తుంది ఇలాంటి లాంగ్వేజ్. ఎందుకో పనికిరాని 4 స్థానాల్లో నువ్వు గెలిచి నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా? పెట్టరు కాబట్టి నువ్వు ఆ ధైర్యంతో 4 స్థానాల్లో పోటీ చేయంటావు. ప్రతిపక్ష హోదా ఇవ్వరని నీకు తెలుసు, ఎందుకంటే యూర్ నాట్ ఎలిజిబుల్ యువర్ పార్టీ. ఇవ్వకపోవడం వల్ల ప్రశ్నించలేకపోతున్నావు అంట. అయినా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనండి, వచ్చి కూర్చోమనండి చాలు. ప్రశ్నించడం దాకా ఎందుకు? కూర్చోమను, జస్ట్ రోజుకు ఒక 10 నిమిషాలు వచ్చి కూర్చోమను. అది కూడా కష్టమా? ఇలాంటివి లేనాళ్ళందరూ మీరందరూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలి, 4 స్థానాలు ఎన్నికలు కావాలి. ఏదైతే కాదో అది అడిగి దీనివల్ల మేము ప్రజల కోసం పోరాడలేకపోతున్నాం, మాకు ఉద్యోగం లేదు కదా నీలాగా అని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు కొడాలి నాన్నలు అంటాళ్ళు కమెంట్స్ చేయటం. దాంతో జైలుకి వెళ్తే ఇదంతా అసత్య ప్రచారం, మా మీద పెట్టిన కేసులు అంటారు. ఎక్కడ మాట్లాడాలి ఇవన్నీ? అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా, తేల్చేస్తారు కదా అక్కడ. ప్రతిపక్ష హోదా ఒకవేళ ఏమంటే ఇంపాసిబుల్ థింగ్ ఏమన్నా ఒకవేళ అంటే ఇట్స్ అ వెరీ సూడో వరల్డ్ ఫెయిరీ టైల్లో నేను చెప్తున్నాను జరిగింది అనుకోండి, ఏమొస్తాడు? రాకుండా ఉండడానికి మరొక రీజన్ చెప్తాడు, అంతకంటే ఇంకేం లేదు. ఇదేంటంటే స్కూల్కి కొట్టి పంపిస్తారు చూడండి పిల్లల్ని, అలాంటి సిస్టమ్ అయినా తీసుకురావాలి. ఎమ్మెల్యేని కొట్టి పంపించాలి అసెంబ్లీకి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓట్లు వేయించుకున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలా? గెలిచినప్పుడు ఎలా? నాకు కామన్ సెన్స్ ఉండదా? డెమోక్రసీని ప్రజల ఓట్ని అవహేళన చేస్తున్న వీళ్ళు కొత్త కావాలంటే కోరికలకి. వెరీ గ్రేట్ పీపుల్ అండి. ఫస్ట్ వీళ్ళు లీగల్ సిస్టమ్ని మార్చుకోవాలి. అండ్ వైసీపీ క్యాడర్ ఇప్పుడన్న టీడీపీ క్యాడర్ లాగా ఇష్యూ బేసిస్ మీద సపోర్ట్ చేసుకుంటా సో కాల్డ్ హైయర్ అథారిటీస్కి వాళ్ళకున్న పొజిషనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక పార్టీ ఎప్పుడన్నా పీక్స్లో ఉంటుంది. అండ్ పోసాని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా స్టర్న్ యాక్షన్ తీసుకుంటేనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి చిల్లర వాగుడు ఆపుతారు. దిస్ అ లైవ్ ఎగ్జాంపుల్. ఇంకొకసారి మనం చిల్లర వాగుడు చేయాలి అంటే బాబోయ్ ఈ గతి పడుతుందని చెప్పి భయం ఉండాలి. అండ్ లా ఇస్ టేకింగ్ అ వెరీ గుడ్ టర్న్ ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. సో ఇది ప్రస్తుతానికి పోసాని మీద ఇప్పటికి 25 కేసులు నమోదైనాయి, వల్లభనేని వంశీ మీద 4 కేసులు నమోదైనాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో మరి పోసాని కానీ వంశీ కానీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా? మరి వీళ్ళు ఇట్లా బెయిల్ డ్రామా ఆడుతున్నటువంటి సందర్భంగా నిజంగానే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటుందా? ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.